మనం చీమ అంటాం కదా. చీమని ఉక్రెయిన్ భాషలో మొరాకా అంటారు. ఆ చీమ స్థాయిలో తయారు చేసిన రోబో ఇప్పుడు కొత్త ఆయుధంగా మలుచుకుంది ఉక్రెయిన్ రష్యా మీదన. ఏదైతే చిన్నపాటి మానవరహిత రోబోను యుద్ధ కార్యకలాపాలు వినియోగించుకుంటూ ఆ దేశ రక్షణ శాఖ ఓకే చేసేసింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైనికులకు సాయం చేసేందుకు వీటి వినియోగించబోతున్నారు. శత్రు సైన్యం కాల్పులు జరిపేటప్పుడు మందు పాత్రలో ఉన్నట్టు అనుమానించిన ప్రాంతాల్లో వీటి ముందు వరుసలో నిలుపుకోతున్నారు. పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నందున దీన్ని చీమ రోబో అని పేరు పెట్టారు. ఇది 500 కిలోల బరువు వరకు కూడా బరువుని మోయిస్తుందంట. నిర్మాణ ఆకృతి కారణంగా శత్రు జామర్లకు కూడా దొరకదట. రష్యా అనుసరిస్తున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ రీతులకు సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ యూజీవీలు గ్రౌండ్ వెహికల్స్ అంటారు, మానవరహిత గ్రౌండ్ వెహికల్స్ అంటారు, అభివృద్ధి చేసేందుకు ఉక్రెయిన్ ఎప్పటి నుంచినో ప్రయత్నాలు మొదలుపెట్టింది. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ ప్రమాదకర పరిస్థితుల్లోని శత్రు సైన్యంతో పోరాడేందుకు ఉక్రెయిన్ వీటిని అభివృద్ధి చేసింది. ఈ రోబోను తొలిసారిగా జనవరి 2024లో ఆవిష్కరించింది.